నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. గుండాలమ్మపాలెం పంచాయతీలో సుమారు 89,18,000 రూపాయలతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అలాగే బసవాయపాలెం పంచాయతీలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసి 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవన నిర్మాణానికి పునాది వేశారు. మాజీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కరెక్ట్ మల్లికార్జున గారు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు సుకుమార్, మహబూబ్ బాషా షేక్ గారు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మన ఊరికి బసవాయపాలెంకి ఇచ్చేసినందుకు ముందుగా ఆకి ఆర్థిక శుభాకాంక్షలు. కాగితాలు పెడితే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేత కదా కాగితాలు పెడితే నిద్రలేసి అధికారులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం హెల్త్ సెంటర్ కానీ హెల్త్ సెంటర్ కి మనకి ఇంచుమించు ఎంత 36 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకు స్థలం లేదన్న తర్వాత నాగేంద్రన్న పెద్ద మనసు చేసుకొని స్థలం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. మీ పూర్వీకులు స్థలం ఇచ్చిన పరంపరగా ఇస్తున్న మీరు కూడా దాన్నే కొనసాగిస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు కూడా మీకు నమస్కారం. అదే విధంగా ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా చెప్పారు అమరేంద్ర. ముందుగా చల్లాయి అనాథులకి అక్కడ కాలువ గట్టు మీద ఉన్న వాళ్ళకి చదర పెడితే వాళ్ళకి స్థలం వస్తుంది, వాళ్ళు సరిగ్గా ఇల్లులు కట్టుకుంటారు అని చెప్తున్నారు. ఇమీడియట్ గా దాన్ని చదరపెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని కూడా దాన్ని ఒకసారి గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి గాంధీ హరిజన వాళ్ళు పట్టాలు ఇచ్చేదానికి దాన్ని రెడీ చేయాలని చెప్పి కూడా మీకు వచ్చే నెలలో అవి మనం ఇవ్వాలని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మిగిలిపోయినున్న ఏ పనులు కూడా గుండలంపాలెంలో తప్పకుండా చేస్తాం. ఇంతకుముందు కూడా అమరేంద్రకి చెప్పాను, నీకేం పనులు కావాలో వచ్చి చేయించుకోవయా, నువ్వు అసలు అడగకపోతే నీకు పనులు ఎడ తెలుస్తాయని. దాంతో ఇప్పుడు వచ్చి పనులు అడిగి ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు. ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గుండలంపాలెం ఇంకా ఇంకా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటుండే ప్రతి ఒక్క నాయకులకి, సురేష్ గాని అలాగే మన అమరేంద్రకు గాని అందరికీ కూడా ఈ స్థానిక నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గుండలంపాలెన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. తప్పకుండా అదే విధంగా మనం అందరం నడుచుకుందామని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపు. కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని సరిగ్గా ఓపెన్ చేయాలని, రైతులకి లారీలు సకాలంలో రావాలని, ట్రాన్స్పోర్టేషన్ అలాగే గోతాలు రావాలని మేము అడిగినందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని వెంటనే సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారిని పంపించారు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి. కాబట్టి అందరూ రైతులందరూ కూడా గవర్నమెంట్ కి ఒడ్లు కొలుసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అధికారంలో ఉన్నామంటే మీరందరూ ఇలాంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ
గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పడి అష్ట కష్టాలు పడి పార్టీని ఎంతో పటిష్టంగా పెంచిన దాని వల్లే ఈ రోజు మనం ఇంత మెజార్టీలతో ఈ రోజు గెలవగలిగాం. కాబట్టి ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి ఈ పార్టీలో అన్యాయం జరగదు అని చెప్పి నేను కూడా 2 సంవత్సరాలే అయినా పార్టీలోకి వచ్చి, కానీ ఈ పార్టీ యొక్క పటిష్టత, ఈ క్రమశిక్షణ నేను చూసి నాకు అర్థమైంది 2 సంవత్సరాలకైనా ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదని చెప్పి. ఇక్కడ కూడా గ్రామాల్లో చిన్న చిన్న కలతలు ఉండొచ్చు, కానీ అందరూ కలిసి మెలిసి చేసుకుంటే ఆ గ్రామం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.